అసలు తదాస్తు దేవతలంటే ఎవరు? వారు ఏమంటారో తెలుసుకుందాం రండి. తదాస్తు దేవతలు ఎల్లవేళలా ఉంటూ సంధ్యవేళలో ఎక్కువ సంచరిస్తూ ఉంటారని ప్రతీది. చెడు మాటలు లేదా చెడు ఆలోచనలను తరచూ చూస్తుంటే ఆ మాటే జరిగిపోతుందట. ఈ తదాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా అనకూడని మాట పదే పదే అనుకుంటా ఉంటే దేవతలు వెంటనే తదాస్తు అంటూ ఉంటారు. వీరినే తదాస్తు దేవతలు అంటారు. అలాంటి సమయంలో స్వసంబంధమైన విషయాలు పలుమార్లు అన్న ఎడల అట్టి దృశ్యాన్ని చూసి దేవతలు తదాస్తు అంటూ ఉంటారు. డబ్బు ఉండి కూడా డబ్బు లేదు అని పలుమార్లు అంటే నిజంగానే డబ్బు లేకుండా పోతుంది. కాకి శకునాలేంటో తెలుసుకుందాం రండి. మనం ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కాకి వెనక నుండి అరిస్తే శుభం కలుగుతుంది. ఉదయం లేవగానే ఇంటి పైకప్పుపై ఒకేసారి 4 కాకులు కనబడితే శుభశకునం. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కాకి ఒకసారి మాత్రమే అరిస్తే అది శుభశకునం. కాకి ముక్కుతో ఏదైనా ఆహారం తీసుకొని కనపడితే మనం వెళ్ళే పని దిగ్విజయం అవుతుంది. కాకి చెట్టుపై కూర్చొని కనబడటం శుభశకునం. కాకి ముక్కుతో గడ్డి పోచ పట్టుకొని కనిపిస్తే ధనలాభం. ధాన్య రాశిపై కూర్చొని అరిస్తే ధనలాభం. పందుపై కూర్చొని అరిస్తే